హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను సింగపూర్లో ఎక్కడ స్టే చేశాను అండ్ అదే లొకేషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ అదే హోటల్ని ప్రిఫర్ ఎందుకు చేశానని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను తీసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ బాస్ అండ్ అది లావెండర్ స్టేషన్కి దగ్గర అయితే ఉంటుంది. ఇదే లావెండర్ స్టేషన్ దగ్గర హోటల్ లావెండర్ అని కూడా ఉంటుంది, అది కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మాకు కొంచెం బడ్జెట్లో అయితే హోటల్ బాస్ అనిపించింది అండ్ వాకబుల్ డిస్టెన్స్ కూడా. సో మాకైతే ఇదే చాలా బెటర్ అనిపించి హోటల్ బాస్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ లొకేషన్ వచ్చి చాలా దగ్గర దేనికైనా కూడా ఎంఆర్టీ యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ఏదైనా హోటల్ ప్రిఫర్ చేసుకున్నప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకొని అయితే తీసుకోండి. అండ్ మనం ఒక ఫారిన్ కంట్రీకి వస్తే ఖచ్చితంగా మనం క్యాబ్స్ అయితే అఫోర్డ్ చేయలేము, ఎంఆర్టీస్ అయితే పక్కా ఉండాలి. సో ఎంఆర్టీ స్టేషన్స్కి దగ్గర ఉండేవి ఏదైతే మనకి బడ్జెట్లో వస్తున్నాయో అది మాత్రం చూస్ చేసుకోండి. ఇక మన హోటల్ ఎలా ఉంటుందో చూసేద్దాం లోపలికి వెళ్ళి. మాకైతే కార్నర్ రూమ్ వచ్చింది. మొత్తం మీకు రూమ్స్ ఎలా ఉన్నాయో అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. మనకైతే 2 కార్డ్స్ అయితే ఇస్తారనమాట, ఈచ్ కార్డ్ పర్ పర్సన్ అని లెక్క. ఇప్పుడైతే మనం కార్డ్ స్వైప్ చేసి అయితే లోపలికి వెళ్దాము. మాకైతే లక్కీగా కార్నర్ రూమ్ అయితే వచ్చింది. జనరల్గా పైన ఫ్లోర్స్ తీసుకుంటే చాలా బెటర్ అండి, వ్యూ బాగుంటుంది. మాకైతే 9th ఫ్లోర్ వచ్చింది, అయినా పర్వాలేదు, బాగానే ఉండేది వ్యూ. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇదండి రూమ్ లోపలికి వెళ్తే మీకు పెద్దగా ఏమి ఉండదండి, చాలా చిన్న రూమ్స్. ఈవెన్ సింగపూర్లో ఏ హోటల్ తీసుకున్నా మీకు ఇంతే సైజ్ ఉంటుంది. పెద్ద రూమ్స్ అయితే దొరకడం చాలా కష్టము. బెడ్స్ వచ్చి మనకి ఎలా కావాలో మనం చూస్ చేసుకోవచ్చు, దాన్ని బట్టే మనకి రూమ్స్ అయితే ఇస్తారు. అండ్ ఇలా టీవీ కూడా ఇస్తారు, టీవీలో నుంచి మనము ఏదైనా కావాలంటే చూసుకోవచ్చు. అండ్ సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ లేవంగానే ఈ వ్యూ చేస్తే భలే హ్యాపీగా ఉండేది. ఇప్పుడైతే మనం వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో అయితే చెక్ చేసేద్దాం. ఇది పక్కనే వాష్రూమ్ ఉంటుంది. మనకి ఇలాగా ఇండియన్ గన్ స్ప్లాషర్ అయితే ఉంది, సో ప్రాబ్లం లేదు. ఇలా హ్యాండ్ వాష్ అండ్ టిష్యూస్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు, అండ్ టవల్స్తో సహా. అండ్ వెట్ ఏరియా వచ్చి ఇలా ఉంటుంది. మనం ఈ వెట్ ఏరియాలో మీకు షాంపూ అండ్ బాడీ వాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం స్పెషల్గా సోప్స్ ఏం తెచ్చుకోక్కర్లేదు. నార్మల్గా మనకు కావాల్సింది బ్రష్ అయితే తెచ్చుకుంటే బెటర్. ఇక్కడ బ్రష్ కూడా ఇచ్చారు, బట్ చాలా గట్టిగా ఉండేది. సో పర్సనల్ బ్రషెస్ అయితే తీసుకొచ్చేయండి. అండ్ అదే రూమ్లో ఈ మిర్రర్ అయితే ఇచ్చేసారు మనం రెడీ అవ్వడానికి. అంతే గైస్, రూమ్ అయితే ఎంత ఉంటుంది. ఇప్పుడు మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను, హోటల్ ఎలా ఉందో చూద్దాము. అండ్ జనరల్గా చాలామంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు లిటిల్ ఇండియాలో తక్కువ ఉంటుందని చెప్పి వెళ్తూ ఉంటారు. మనం ఇండియాలో ఉన్న వైబే ఫారెన్ వచ్చాక కూడా ఎందుకండి, ఫారెన్ వస్తే ఫారెన్ వచ్చినట్టు ఉండాలి. కాబట్టి నేనైతే లిటిల్ ఇండియా అస్సలు ప్రిఫర్ చేయను. 1-2,000 ఎక్కువ ఉన్నా సరే దయచేసి మ్యాక్సిమం వేరే ఏరియాలో అయితే తీసుకోవడానికి చూడండి. మెరీనా బే శాండ్స్ దగ్గర హోటల్స్ ఉంటాయండి, చాలామంది దగ్గర అదే కదా మెయిన్ సిటీ అంటారు. బట్ అక్కడ మనకి అఫోర్డ్ చేయలేము, మేమైతే అఫోర్డ్ చేయలేమని చెప్పి ఆ ఏరియా అయితే తీసుకోలేదు. సింగపూర్ ఇస్ ద బెస్ట్ కంట్రీ అయితే నేను చెప్పగలను, చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి రావడానికి. లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కిందకి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇక్కడ బయటకు వెళ్ళంగానే చూడండి గ్రీనరీ, హోటల్ లోపల గ్రీనరీ. మనకి ఎంట్రీ అవ్వగానే అక్కడ మీకు రిసెప్షన్లో ఏమీ ఉండేది కాదు, తిరగడానికి అన్నిటికీ 4th ఫ్లోర్లోనే ఉంటుందన్నమాట. 4th ఫ్లోర్లోనే మీకు జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అండ్ ఎనీ అదర్ లాండ్రీ ఇలాంటివన్నీ కూడా మీకు 4th ఫ్లోర్లోనే ఉంటాయి. సో జనరల్గా మనము రిలాక్స్ అవ్వాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ ఫ్లోర్కి అయితే వచ్చి చేయాలన్నమాట. అదే చాలా డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా ఇవన్నీ కింద ఉంటాయి కదా అనిపిస్తుంది, కానీ వీళ్ళు ఇలా కాకుండా పైన పెట్టుకున్నారనమాట. అది కొంచెం డిఫరెంట్గా కూల్ అనిపించింది. సింగపూర్ అనేది చాలా డెవలప్డ్ కంట్రీ అని తెలిసిందే, కానీ వాళ్ళు ఎంత బిల్డింగ్స్ కట్టినా కూడా గ్రీనరీని మాత్రం వదలలేదు. చాలా గ్రీనరీ ఉంటుంది, దానికి తగ్గట్టు బిల్డింగ్స్ కూడా అంతే బాగుంటాయి. గ్రీనరీని మాత్రం ఎక్కడ పడితే అక్కడ చాలా బాగా ప్లాన్ చేశారు, ఒక సిస్టమాటిక్ వేలో ఉంటుంది. అన్ని రూల్స్ కూడా చాలా బాగా పాటిస్తారు. అండ్ అదే అండి స్విమ్మింగ్ పూల్. చాలా జనం ఉన్నారని చెప్పి జస్ట్ మీకు నార్మల్గా ఇలా చూపించేసి మేము ముందుకైతే వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇలా నార్మల్గా వాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ కూర్చోవడానికి మనకి ప్లేసెస్ ఉంటాయి, మంచిగా టీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచి ఫ్రీ టైం అయితే
మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇండియన్స్‌కి అయితే హోటల్ బాస్ చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఇచ్చిన డబ్బులకి కొంచెం లగ్జరియస్‌గా ఉండాలి అంటే ఇదే ఉంటుంది. మనీకి వర్త్ ఉంటుంది అండ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ మంచి మంచి బిల్డింగ్స్, మంచి మన చుట్టూ ఏరియా గూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ చూడండి రిలాక్స్ కోసం అలా కూడా పెట్టారు. మనకి మెషిన్స్ ఉన్నాయి. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ పే చేయాలన్నమాట. $1, $2 అలా ఉంటుంది. ఓవరాల్‌గా హోటల్ బాస్ అయితే ఇంతే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీరు వెబ్‌సైట్‌లో వెళ్లి చూసుకోవచ్చు. నేనైతే థర్డ్ పార్టీ యాప్స్‌ని కొంచెం ప్రిఫర్ చేయకుండానే చెప్తాను. మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కెళ్తే చాలా బెటరు. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.